తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్కు అప్పగించాలనే నిర్ణయం, హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించడం, హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్పై రప్పించడం, 169 మంది అధికారులు, 964 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది కేటాయింపు చేసినట్లు మంత్రులు తెలిపారు. ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్లో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు, ఆర్ఎండ్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ కన్వీనర్గా ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. మనోహరాబాద్లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. 8 మెడికల్ కాలేజీల్లో బోధనేతర సిబ్బంది నియామకం, 3000కు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్కు 34 మంది సిబ్బంది మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కోస్గి ఇంజనీరింగ్ కాలేజ్, హక్కింపేటలో జూనియర్ కాలేజీల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలోని 3 యూనివర్సిటీల పేర్ల మార్పునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేందుకు రేవంత్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వసూలుకు 4637 కోట్ల మంజూరు చేయడంతో పాటు 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.